రక్తశుక్ల ప్రభావిష్టము అని ఆ ముందు శ్లోకం. వందే గురు పరద్వంద్వం అవాంగ్మానస గోచరం రక్తశుక్ల ప్రభావిష్టం అతర్క్యం త్రైపురం. గురుగారు వారి యొక్క కనిపించేటువంటి స్థూల శరీరము అదంతా కూడా మనలాగే శుక్ల సంహిత తేజస్సులతో కూడుకొని అది కూడా ఈ ప్రకారంగా జన్మింపబడినటువంటిదే. అయినా జనాలు ఈ యొక్క ప్రజలు ఎవరైనా సరే వాళ్ళ విషయంలో స్థూల శరీరాన్ని చూసి వాళ్ళ జ్ఞానాన్ని తగ్గించకూడదు. ముల్లోకాల్లో కూడా గురువుని శరీరంగా భావించి తగ్గించకూడదు. ఎందుకంటే వాళ్ళ జ్ఞానము అవాంగ్మానస గోచరమై ఉన్నది. వాగ్ మనసులకి అందరిది అందకుండా ఉండేది. అందుకనే వాళ్ళని ఆ జ్ఞాన దృష్టితో చూడాల్సిందే తప్ప ఈ శరీర దృష్టితో శుక్ల సౌలిత దృష్టితో చూడరాదు. అలాంటి పాదములకు నేను నమస్కారం చేస్తున్నాను. వందే గురుపద ద్వంద్వం. అదే అందుకనే ఎప్పుడైనా సరే గురువు అనగానే ఇప్పుడు చూసిన విగ్రహానికి నమస్కారం పెడతారు కానీ ఆ గురువు అనగానే వాళ్ళకి అర్థం కాదనమాట. ఆయన మనలాగే కనిపిస్తున్నారు కదా. నిజమే ఆయన స్వతోళితాలతో సంభవించిన వాడే. కానీ ఆ జ్ఞానం వాళ్ళ ప్రకాశించే జ్ఞానం మాత్రము అవాంగ్మానస గోచరమే. వాళ్ళకి ఇంద్రియ విషయంగానే కాదు. అందువల్ల వాళ్ళ విషయాన్ని మనం తగ్గించకూడదు. మేము తింటున్నాను అనుకోకూడదు. మేము ఉంటున్నాం, మీరు ఉంటున్నారు అనుకోకూడదు. మాకు శరీర వ్యాధి ఉంది, మీకు శరీర వ్యాధి ఉంది అనుకుంటారు. ఆ జ్ఞానం వేరు, శరీరం వేరు. ఆ జ్ఞానము వాంగ్మనసులకి అందనిది. అందుకని ముల్లోకాలలో కూడా తర్కించకూడదు. అలాంటి గురుపాదములకు నేను నమస్కారం చేస్తున్నాను. అదేనమ్మా, మన విషయం కూడా అంతే. మన శరీర భావాన్ని మనం పక్కకు పెట్టి ఆ జ్ఞాన దృష్టినే, ఆ ఆత్మ దృష్టినే కలిగి ఉండాలి. ఈ శరీరం అనేది దేని కొరకు, మనం ఎవరు అని విచారించుకున్నట్లయితే ఆత్మానాత్మ వివేకం అవుతుంది. ఎక్కువగా జనులందరూ శరీర దృష్టి, విషయ దృష్టి, బంధ దృష్టి, మోహ దృష్టి, రాగ దృష్టి, ద్వేష దృష్టి, సుఖదుఖాల దృష్టి, లాభ నష్టాల దృష్టి, ఇదంతా స్థితి మాత్ర విషయాలుగా ఉంది వాడికి. స్థితి మాత్ర విషయం రెండోది అన్నారు. ముందుది జన్మ లయం అనేది వదిలేసరి మధ్యలో పట్టుకొని తాత్కాలికంగా బుడగ బాగుంది అనుకుంటారు. బుడగ బాగుంది అంటే బుడగ బాగానే ఉంది. ఆ దృష్టి అది ఏం దృష్టి, అది వివేకం కాదు, ఏదైనా ప్రామాణికమైనది కాదు, శాస్త్ర ప్రమాణం కాదు. ఏదో మధ్యలో పుట్టినటువంటి భావన తాత్కాలికంగా. జనులకు అందరికీ ఆసనాన్ని చూస్తే బాగా అనిపిస్తుంది. ఓం సహనావతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః.
హరి ఓం తత్సత్. ఓం శ్రీకృష్ణపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం 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 శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రపాశకో వందే భగవతో పునః నమః. మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. సర్వాత్మదర్శనం తద్వతో ద్వైతబుద్ధినిరాసనం యస్య బోధే భవేత్ సిద్ధిః తస్మై శ్రీగురవే నమః. బ్రహ్మానందం పరమసపదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం దత్తమస్యామి ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఎక్కడ జరుగుతుంది? ఎక్కడ వచ్చిందా? జిజ్ఞాసాధికరణంలో ఉన్నాము మనం. జిజ్ఞాసాధికరణంలో జ్ఞాతవిద్య అంత అది అయిపోయిందా? అది తత్ పునర్బ్రహ్మ ప్రసిద్ధం అప్రసిద్ధం అది ఇది జరుగుతుందన్నమాట. కాబట్టి ఇక్కడ మనకి జిజ్ఞాసాధికరణం ప్రారంభం చేశాము. ఈ బ్రహ్మసూత్రంలో ఉండేటువంటి అద్భుతమైన విషయం ఏంటి అంటే, ముందు అధ్యాయము, అధ్యాయం తర్వాత అధికరణము, తర్వాత సూత్రము, పాదము, అధికరణము, సూత్రము ఇట్లా ఉంటాయి. ఇప్పుడు మనకి ప్రథమాధ్యాయంలోనే ఉన్నాం, ప్రథమ పాదంలోనే ఉన్నాం. అధికరణం మాత్రం జిజ్ఞాసాధికరణం. ప్రథమ అధికరణం ఇది, మొట్టమొదటి అధికరణం జిజ్ఞాస అధికరణం. ఈ ప్రస్తావన, ఈ మొదలు జిజ్ఞాసతో మొదలైంది. జిజ్ఞాసతో మొదలైతే విచిత్రం ఏంటంటే, ఇక్కడ మాత్రమే జిజ్ఞాసతోనే పరిపూర్తి, కంప్లీట్ కూడా అయిపోతుంది. సమాప్తి జిజ్ఞాసతోనే అవుతుంది. ఇందువల్ల జిజ్ఞాస విషయం బ్రహ్మ, జిజ్ఞాస చేయువాని యొక్క స్వరూపమే అయ్యింది. అందుకని బ్రహ్మం యొక్క స్వరూపము విశేషంగా ప్రతిపాదన చేసేదాని కొరకు ఇక్కడ జిజ్ఞాస విషయం అవసరమై ఉంది. అందువల్ల మన పట్ల మనకి సంశయం ఎందుకు కలిగింది, సందేహం ఎందుకు కలిగింది, అపనమ్మకం ఎందుకు కలిగింది, ఒక అపనమ్మకం వచ్చేసింది మనలో. ఎందుకు కలిగింది? నా పట్ల నేను ఎందుకు సందేహిస్తున్నాను, అవునా కాదా ఎందుకు అనుకుంటున్నాను అంటే ఆరోపాలు కూడా అలా ఉన్నాయి. ఒక రకంగా ఆరోపం కాదు, నానా రకాలైనటువంటి ఆరోపాలు అది పడ్డాయి మన పైన. ఆ ఆరోపాలకు కారణం ఏంటంటే అనేక రకాల వాదాలు ఉన్నాయి బాహ్య ప్రపంచంలో. ఈ బాహ్య ప్రపంచంలో అన్ని వాదాలు ఉండేటప్పటికి నా మీద కూడా అలాగే పడిపోయింది. తక్కువగా లేవు ప్రపంచంలో, చాలా చాలా భేదభావాలన్నీ ఉన్నాయను. అందుకనే బాగా చూస్తే
ఎక్కడ పడితే అక్కడ మనకి ఈ వాదోపవాదాలు బాగా కనిపిస్తుంటాయి. అందుకని బ్రహ్మ విషయంలో ఎవరికైనా ఆశంక అనేది కలుగుతుంది. ఆత్మే బ్రహ్మ ఎలాగా అవుతుంది, ఇదేమిటి, దీని కారణం ఏంటి అనేది ఎవరికైనా కలుగుతుంది. అందుకని ఇది ప్రారంభం చేశారనమాట. తస్మాత్ బ్రహ్మ విజిజ్ఞాసితవ్యం. ఇక్కడ అందుకని పూర్వపక్షి ఏమంటున్నాడంటే, అయితే బ్రహ్మం ప్రసిద్ధమా లేక అప్రసిద్ధమా? ఒకవేళ ప్రసిద్ధమైనట్లయితే జిజ్ఞాస చేయవలసిన పని లేదు. ఒకవేళ అప్రసిద్ధమే అయితే ఎందుకు జిజ్ఞాస చేయాలి, దానివల్ల లాభం ఏంటి అని అడిగారు. ప్రసిద్ధమైతే అంటే తెలిసిన విషయమే కదా, తెలిసిన విషయాన్ని మనం తెలుసుకోవాల్సిన పని లేదా? ఇక తెలియవలసి మరి అది అప్రసిద్ధం, ఎవరికి ఇంతవరకు కంటికి కనిపించలేదు, లేదు, ఎవరికి తెలిసిన విషయమే కాదు, ఎవరికి అది అందుబాటులో ఉండదు తెలుసుకునేదానికి. అలాంటప్పుడు మనం చేసిన లాభం ఏమిటండి? శూన్య విషయం కదా, అభావ విషయం కదా అని వాళ్ళకి అట్లా ఇదనమాట లోకంలో. కాబట్టి ఎప్పుడైనా సరే జనాలు ఇలా అంటారు కానీ వాళ్ళు చేసే చేష్టలన్నీ దీని విరుద్ధమే. మరి తెలిసిన విషయాలే మాటికి ఎందుకు తెలుసుకుంటున్నారు? లౌకికమైన విషయాలే. ఎందుకు అంటే ఇంకా ఏమన్నా ఉందేమో అనుకుంటారు. తెలిసిన విషయాలే. రామాయణం గురించి కూడా 100 సార్లు వీళ్ళు చెప్తున్నా, 100 సార్లు రకరకాలుగా రాస్తున్నా, ఎంతో మంది రచయితలు బయలుదేరుతున్నా, ఈ రచనలో నుంచి ఎలాగొచ్చింది రామాయణం అంటే ఇంకా డౌట్. అంటే రాముడిని ఇంకా ఏమైనా కొమ్ములు పెట్టి చూపించాలా, ఇంకా సీతమ్మ అని ఏమన్నా అనాలా? ఈ వీళ్ళు కూపీ లాగుతూ ఉంటారు చూసారా పేపర్ వాళ్ళు. ఈ పేపర్ వాడు ఏమంటాడు దీని గురించి, వాళ్ళు ఏమంటారు, వీళ్ళు ఏమంటారు, మళ్ళీ ఇన్వెస్టిగేషన్. ఇంకా రామాయణంలో ఏం ఇన్వెస్టిగేషన్, రహస్యాలు. అంటే నమ్మకం లేదా నీకు? రాముడు అంటే కృష్ణుడు కదా, సీతమ్మ వారంటే నమ్మకం లేదా? ఆమె రాముడు గాని సీత గాని వాళ్ళు ఇంకా ఏమిటి వాళ్ళలో ఉండే రహస్యము, ఇంకా ఏంటి రహస్య నమ్మకం? ఇలా జనాలుకి అలాంటివి ఉన్నాయా లేవా? అందుకని ఇంకెవరో రాసినా సరే వాళ్ళు ఇంకా దాన్ని కూడా ఆస్వాదించాలని ఉందా లేదా? చూసారా? అందుకనే ఎందుకు ఇలా వచ్చింది అంటే ఈ కథలు చెప్పడం మానేసేసి దానిలో ఉండే ధర్మాన్ని కనిపిస్తే అక్కర్లేదులే బాబు, ధర్మాన్ని గ్రహించుకునేదానికి ఇది కల్పన అని స్టాప్ చేస్తారు. ఆ ధర్మం చెప్పలేదు కదా. కథలు చెప్పేటప్పటికి ఆయన లోతుగా ఏం చెప్తాడు, ఏం విశేషంగా ఏం చెప్తాడు, ఇంకా ఏం వంకర చేసి చెప్తాడు అని జనానికి ఆ రకమైనటువంటి ఆ సందేహాలు, ఇంకా వాళ్ళకి దాన్ని ఆస్వాదించాలనేటువంటి తపన ఉండిపోతున్నాను. ఏం చెప్పలేదని ధర్మం చెప్పారనుకోండి, కథ వెయిట్ తగ్గిపోద్ది, ధర్మానికి వెయిట్ పెరుగుతుంది. అందువల్ల కథకి వెయిట్ తగ్గించాలి. ఎప్పుడు కథ 100 రకాలుగా చెప్తాడు ఒక్కొక్క రకమైన కవి. ధర్మం ఏం చెప్తాడు? ధర్మానికి చేతులు ఉండవు, ధర్మానికే చేతులు ఉండవు. అందుకని ఎప్పుడైనా సరే రామాయణం ధర్మం కింద తీసుకొని, వాల్యూస్ కింద తీసుకొని చెప్పేస్తే స్టాప్. అన్ని రచనలు బయట రావు. ఎప్పుడో స్టాప్ పెట్టారు వాల్మీకితో పాటు. ఈ సన్నాసులందరూ ఏం చేసినారంటే దాన్ని కథకి
అభివర్ణులకి ప్రాధాన్యత ఇచ్చేటప్పటికి ఇంకా రాయవలసిన వాడు ఇంకోటి రావాలి. ఆనంద సాగర్ అయిపోయింది, ఆనంద సాగర్ అయిపోయింది, లేకపోతే బాపు అయింది, లేకపోతే ఇంకోటి రావాలి వస్తూనే ఉంటారు. మళ్ళీ రామదాస్ చరిత్ర కూడా ఇంకోటి తీస్తాడు. చూసారా, అది డేంజరస్. అంటే పాటు చేయడం అంటే, రామాయణాన్ని పాటు చేయడం అంటే ధర్మం చెప్పుకున్నా ఉంటే, వాల్యూస్ చెప్పుకున్నా ఉంటే, ఇందుకోసం మొదలు పెట్టాను ఇది అని చెప్తే చెప్పకుండా ఉంటే ఇట్లాగే పాటలు ఏదైనా చెప్తాను. అందుకని నేను చెప్పవలసిన రహస్యం ఏదో చెప్పకపోతే, దాంట్లో ఉండే విషయం చెప్పకపోతే, మీరు చెప్పేటువంటి అతి రహస్యమైన మాట కూడా, విలువైన మాట కూడా విలువ లేకుండా పోతుంది సకాలం. అర్థమైందా? విలువ లేకుండా పోగొట్టేస్తారు. అందుకనే రామాయణ మహాభారతాల్లో ఉండే ధర్మాన్ని కానీ మనం చెప్పేసుకుంటే ఇక కథలకు వెయిట్ తగ్గి, వర్ణాలకు వెయిట్ తగ్గి, వేషాలకు వెయిట్ తగ్గి, సినిమాలకి తగ్గి ఉంటుంది. ధర్మ పోషణ కోసం అలా చేస్తారు. అది చెప్తే సరిపోతుంది కదా. ఈ కళలు రాదు, ఇక కళాకారులు రాదు. ఇంకా జిజ్ఞాసితం అవశ్యమా చెప్పండి? ఇంకా జిజ్ఞాస చేయాలా? చేయవలసిన పనే లేదు, తెలుసుకునేది. అందుకనే ఇప్పుడు మేము ఉన్నామంటే మేము ఇంకా తవ్వి రామాయణం మహాభారతం చదవాలని లేదు, ఎంత పోతుందని. ఎందుకని ఆ విషయం అర్థమైపోయింది కదా. దీంట్లో ఫలానా వాల్యూ చెప్పేదానికి ఇలాగా చేశారు అని చెప్పేసినాం కదా అయిపోయి. బాగా గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడైనా సరే. కాబట్టి మీరు ఒక్క విగ్రహంలో కానీ ఉపాసన చేస్తే 100 విగ్రహాలు చివరికి వెళ్ళవలసిన పని లేదా? లేదు. ఆ విగ్రహోపాసన మీకు అర్థం కాకపోతే, ఆ విగ్రహంలో ఉండే దేవత ఆపాదన అనేది మీకు అది తెలియకపోతే అదృష్టము, ఇంకా తిరుక్కుంటూనే ఉంటారు. తెలియదు శివలింగాలున్నా సరిపోవు, మీకు వెంకటేశ్వర స్వామి గుళ్ళున్నా సరిపోవు. ఎందుకయ్యా అంటే మీకు అది అర్థం కాలేదు కదా, ఇది దేవత ఉపాసన కింద పెట్టారు. అలాగా బ్రహ్మ విషయం కూడా ఇక్కడ జిజ్ఞాస చేయవలసిన విషయం అనేది స్పష్టంగా దాన్ని మీకు తెలిస్తే ఎందుకు చేయాలి అనేది, అప్పుడు మీకు దాని మీద ప్రవృత్తి కూడా, ఆసక్తి కూడా కలదు. అందుకని జిజ్ఞాస ఎందుకు చేస్తున్నాము అంటే అనేక రకాల విపరీతపత్తులు ఉన్నాయండి ఈ విషయంలో. లోకంలో విపరీతపత్తులు అంటే విరుద్ధవాదాలు. ఒకడు ఒక మతం చెప్తాడు, ఇంకో మతం చెప్తాడు. ఇలా ఉండేటప్పటికి యథార్థమైనటువంటి సృష్టికి మూలమైనటువంటిది, సర్వభూతాలకి స్వరూపమైనటువంటి విషయం ఇక్కడ అనవగతమైపోతుంది, అర్థం కాని విషయం అయిపోతుంది. అందుకని ఇది చెప్పవలసి వచ్చింది అని చెప్తున్నారు. తత్పున బ్రహ్మ ప్రసిద్ధం. అయ్యా అయితే మరే ఆ బ్రహ్మము ప్రసిద్ధమా అని లేక అప్రసిద్ధమా? అప్రసిద్ధేవా కాదు, ప్రసిద్ధమయ్యన్నదా అప్రసిద్ధమయ్యన్నదా బ్రహ్మము అని. ఒకవేళ ప్రసిద్ధమే అయితే నా జిజ్ఞాసితవ్యం, ఇది ప్రసిద్ధం చే. ఒకవేళ బ్రహ్మము ప్రసిద్ధమే అయితే, అందరికి తెలిసిన విషయమే అయితే, అందరు చూసిన విషయం అయితే, వాళ్ళకి ప్రత్యక్షంగా అర్థమైపోయే ఉంటే, దీని పట్ల ఎవరికి సందేహాలు లేనట్లయితే జిజ్ఞాస చేయవలసిన పని కూడా లేదు. నా జిజ్ఞాస అత అప్రసిద్ధం. ఒకవేళ అప్రసిద్ధం అంటేవా మరి ఎదురు చేయాలండి వేస్ట్ గా, అదంతా కూడా సమయం అంతా వృధా కదా. దైవ శక్యం జిజ్ఞాసితం, జిజ్ఞాస చేయవలసిన పని లేదు. ఎందుకని వ్యర్థంగా ఎందుకు చేయాలండి కాలక్షేపం? అదనమాట. ఎవరిది పూర్వం ఎవరైనా ఇట్లాగే అడగాలన్నా, అడిగితేనే ఆ యొక్క సిద్ధాంతి నోరు నింపుకుంటుంది. ఆ ప్రతిపాదన చేసే వాని యొక్క వాక్కు ఓపెన్ అవ్వాలంటే
అడగడం కష్టమా, అడిగేవాడికి తప్ప? చెప్పండి, అడిగేవాడిని తప్పేమి. అలాగే చెప్పవలసిన వాడు కూడా చెప్పడం కూడా తప్పేంగానే కాదు. చెప్పాలి, ఎందుకు చేయాలి జిజ్ఞాస అని చెప్తున్నారు. ఇప్పుడు ఈ విషయంలో మనం విశేషంగా జిజ్ఞాస చేయాలా, సామాన్యంగా జిజ్ఞాస చేస్తే సరిపోతా? విశేషంగా చేయాలి. విశేషంగా చేయాలి అంటే ఎన్ని రకాలుగా వాళ్ళు ఆరోపణలు చేశారో అన్ని రకాలుగా ఖండం కూడా చేయాలి. టైం తీసుకుంటుంది. ఇంకొన్ని వదిలేసామనుకోండి, 9 చేసి 10 వదిలేసామనుకోండి, 10 బ్రహ్మం అనుకుంటాడేమో. కేరళలో కూడా వచ్చింది. స్తోత్రానికి స్తోత్రం అన్నావు, వాక్కుకే వాక్ అన్నావు. మరి స్తోత్రానికే స్తోత్రం అని ఆగిపోవచ్చు కదా, వాక్కుకే వాక్ అని ఎందుకన్నావు అంటే మళ్ళీ వాక్ బ్రహ్మం అంటావు కదా, ప్రాణం బ్రహ్మం అంటావు కదా, మనో బ్రహ్మం అంటావు కదా, బుద్ధి బ్రహ్మం అంటావు కదా. అందుకని దానిపైన అని ఎన్నుంటే అన్ని అజ్ఞానానికి కూడా పైన అని చెప్పి ఎక్కడో ఒక చోట ఆగిపోయామనుకోండి దాన్ని పట్టుకుంటుంది. ఇప్పుడు పిల్లలు కొన్ని వస్తువులు ముట్టుకోని వస్తువులు అన్ని ముట్టుకుంటున్నారు అనుకోండి, అన్ని తీసిపోయాయి. ఏది ఉంచుకోరు అక్కడ, ఏది ముట్టుకోకూడదు అక్కడ. అప్పుడు అన్ని తీసేయాలి, రిమూవ్ చేయాలి. వాడు వస్తూ ఉంటాడు, పిల్లవాడు జరిగి వస్తుంటాడు, అవన్నీ తీసేస్తూ ఉండాలి. ఒక్కడిగా వదిలిపెట్టాము కూడా దాన్ని పడుతుంది. అందుకని ఇక్కడ కూడా అన్ని నెగెట్ చేయాల్సిందే. ఎంత వరకు ఉంటుందో నెగెట్ చేయవలసింది అంతవరకు. ఇక నెగెట్ చేయవలసిన పని లేకుండా ఉండేంత వరకు అది విశేష జిజ్ఞాస ఉంటుందన్నమాట బ్రహ్మ విషయంలో. ఆ విశేష జిజ్ఞాస ఎప్పుడు వరకు అంటే అహమస్మి అని తెలిసే అంతవరకు, నేనే అయి ఉన్నాను అని తెలిసేంతవరకు అది చెప్తారు. ఉచ్యతే అస్తి తావత్ బ్రహ్మ నిత్యశుద్ధ బుద్ధముక్త స్వభావం సర్వజ్ఞం సర్వశక్తి సమన్వితం బ్రహ్మశబ్దస్య ఉత్పాద్యమానస్య నిత్యశుద్ధత్వాదయః అర్థాః ప్రతీయంతే బ్రహ్మతే ధాతో అర్థానుగమాత్. అట్లా బృహతే ధాతో అర్థానుగమాత్ సర్వస్య ఆత్మత్వాస్య బ్రహ్మ అస్తిత్వ ప్రసిద్ధి. ఇంతవరకు చెప్పుకోండి, ముందు పోదాం. ముఖ్యతే దానికి సమాధానం చెప్తున్నారు. ఇవన్నీ నిదానంగా మనం విచారం చేసుకోవాల్సిన విషయాలన్నమాట. అస్తి తావత్ బ్రహ్మ, బ్రహ్మం ఉన్నది. బ్రహ్మ విషయంలో శంకించవలసిన పని లేదు. బ్రహ్మం ఉన్నది, ప్రసిద్ధమే. ఆ ప్రసిద్ధం ఎట్లా అంటే అపరోక్షంగానే, అనుభూతి రూపంగానే, అహమస్సు రూపంలోనే నేనే అయ్యున్నాను అనే దానిలో ప్రసిద్ధం అది. ఇది అనుకోవడం కూడా ప్రసిద్ధం కాదు. ఎప్పుడైనా మన కంటి ముందు ఏ వస్తువు అయినా కనిపించింది అనుకోండి, ఇది ప్రసిద్ధమే. కానీ ఈ ప్రసిద్ధం కంటే కూడా మనసుకు తాకేది ప్రసిద్ధము. మనసుకు తాకే దానికంటే కూడా మనసుకే సాక్షిగా ఉండడం, మనసుకే ఆత్మగా ఉండడం ఇంకా ప్రసిద్ధం. డౌట్ లేదు ప్రసిద్ధం. దాని తర్వాత మనకి ఇంకా దాని విషయంలో మనము ఏమాత్రం ఇక మనం నష్టపోని ప్రసిద్ధం అనమాట. అపరోక్ష విషయం ఆత్మానుభవ లక్షణం అనమాట. అట్లాగా ప్రసిద్ధము అని చెప్పేదానికి ఇలా తీసుకొచ్చారు. ప్రసిద్ధం అనగానే ఎలా తీసుకురావాలి? అతుక్కొని ఉండాలి, అనన్యంగా ఉండాలి, అదేవిధంగా ఉండాలి, రూపమై ఉండాలి. అట్లాగా ఇంకా మన కంటికి ఎదురుపెట్టనిచ్చేది అది నమ్మలేదు. ఏమో ఇప్పుడు అలా కనిపిస్తుంది, తర్వాత ఏమన్నా అంటే. కానీ నేనే అయి ఉన్నాను అనేది అదేద జ్ఞానం ఉంది. అంతటి ప్రసిద్ధము నేనేనయ్యా అనే
అలాంటి ప్రసిద్ధ విషయము ఇంకెక్కడ మనం చూడలేదు. అది లోకంలో ప్రసిద్ధి ఇంద్రియ విషయము, ఇక్కడ వేదాంత ప్రసిద్ధము అనుభవ విషయము అని తెలుసుకోవాలి. కాబట్టి తావత్ బ్రహ్మ నిత్య శుద్ధ ముక్త స్వభావం, నిత్యమై శుద్ధమై బుద్ధమై ముక్తమై ఉండేటువంటిది, ముక్త స్వరూపమై ఉండేటువంటిది బ్రహ్మం. ఇది ఆత్మలక్షణమా లేకపోతే అనాత్మ లక్షణమా? నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావం ఆత్మలక్షణం, స్వరూప లక్షణం అన్నమాట. సర్వజ్ఞం, సర్వజ్ఞమైనది, సర్వం ధ్యానాతి సర్వజ్ఞం, సర్వభూతములు ఎందుకు జ్ఞాన మాత్ర స్వరూపమై ఉన్నది, సర్వశక్తి సమన్వితం, అన్ని సామర్థ్యములు దీని చేతనే. బ్రహ్మ మొదలుకొని పిపీలిక పర్యంతం ఉండే సత్తా మాత్ర సామర్థ్యం ఉండే దీని వల్ల, బ్రహ్మం వల్ల. చైతన్య ప్రకాశమైన బ్రహ్మం వల్లనే అన్నమాట సర్వశక్తి సమన్వయం. ఈ బ్రహ్మశబ్దం ఉంది చూసారా అని చెప్తున్నారు. బ్రహ్మశబ్దస్య ఉత్పాద్యమానస్య, చూసారా ఈ బ్రహ్మశబ్దం ఉత్పాద్యమానం అంటే ఈ బ్రహ్మశబ్దం పుట్టింది. ఈ బ్రహ్మశబ్దం గురించి ఉత్పత్తి అర్థం ఎలా ఉంది అంటే నిత్య శుద్ధత్వాదయ అర్థా ప్రసీయంతే. ఆ బ్రహ్మశబ్ద అర్థాన్ని మీరు ఎలాగా వీళ్ళు పుట్టించారు, ఎలా కల్పించారు, ఈ యొక్క శబ్దార్థ ఉత్పత్తి ఎలా ఉంది అని చూస్తే ఆ యొక్క శబ్దోత్పత్తిలోనే నిత్యత్వం ఉంది, శుద్ధం ఉన్నది, ఇలాగ బుద్ధం ఉన్నది, ముక్తం ఉన్నది, ఇవన్నీ ఉన్నాయన్నమాట దాంట్లో. ఆ ఉత్పత్తి అర్థంలోనే ఏమిటంటే రెండవది లేదు, దానికంటే పరిపూర్ణమైనది లేదు, దానికంటే నిరవయమైనది లేదు, దానికంటే అవ్యయమైనది లేదు, వ్యయం కానిది లేదు, అంతా వ్యయమయ్యేది. దానికంటే నిత్యత్వం మరొకటి లేదు, దానికంటే జ్ఞానస్వరూపం మరొకటి లేదు, దానికంటే అనంతమైనది మరొకటి లేదు. ఆ ఉత్పత్తి బ్రహ్మము అనే ఉత్పత్తి అర్థమే అలాంటిది. అందుకని మీరు ఒకసారి బ్రహ్మము అనేటువంటి అర్థాన్ని కానీ ఆ వ్యాకరణ శాస్త్రరీతిగా ఓపెన్ చేస్తే ఆ వెబ్సైట్ లో వచ్చేది ఇంతకన్నా నిత్యమైనది, ఇంతకన్నా ఏకమైనది, ఇంతకన్నా పరిపూర్ణమైనది, ఇంతకన్నా అఖిలమైనది, ఇంతకన్నా తేజస్సు అయినది, ఎంతకైనా సర్వజ్ఞమైనది, ఎంతకన్నా రెండవది లేనిది, ఇంతకన్నా సర్వశక్తితో ఉన్నటువంటిది, చైతన్యాత్మకమైనది మరొకటి లేదు అని అర్థం వస్తుంది అనమాట. కొన్నింటికి వెబ్సైట్లు ఉంటాయి కదా, బ్రహ్మ అనే ఉత్పత్తి పదానికి వెబ్సైట్ ఓపెన్ చేస్తే ఎట్లా నువ్వు ముందు గురించి ఎప్పుడైనా సరే ఉంటాయి కదా వెబ్సైట్ లో ఉంటాయి ఉండవా, ఈ ముందు లక్షణం ఏంటి, అల్లం గురించి చెప్తారు, బెల్లం గురించి చెప్తారు, మిరపకాయ గురించి చెప్తారు, దాని వ్యక్తి అంతా వస్తుందా లేదా? అప్పుడేమో పుస్తకాలు ఉండేవి, ఇప్పుడేమో ఇది కంప్యూటర్లో వెయిట్ చేసి పెట్టారు. అలాగా బ్రహ్మం అనే దాని గురించి శాస్త్రవేత్తలను అడగండి, ఇంకెవరైనా అడగండి, ఉపనిషత్తులు దగ్గరకు రండి, ఇట్లా అర్థం ఉంటుంది అని చెప్పేస్తున్నారు. ఉత్పత్తి అర్థంలోనే నిత్యశుద్ధత్వాదయ అర్థ, ఆ అర్థాలన్నీ కూడా ప్రతీయమానమవుతుంది, కనిపిస్తుంది. దీన్ని బట్టి అపరోక్షముగా అనన్యంగా ఆత్మస్వరూపంగా బ్రహ్మము ప్రసిద్ధికి ఉన్నది, నిత్య శుద్ధత్వాలు. అందుకని బ్రహ్మతేహే బృహతేహే బ్రహ్మణత్వాత అనే అర్థంతో వచ్చింది అది ఆ మాట. బృహత్వాత్ బ్రహ్మ, దీనికంటే మరొకటి లేనే లేదు. సరే, ఇంతకంటే కూడా పరిపూర్ణమైనది లేదు అనే అర్థంలో తీసుకొచ్చారనమాట. ఆ అర్థంతో తీసుకొచ్చారు.
ఈ యొక్క బ్రహ్మ అని చెప్తాను. సరే, అదొకటి. సర్వస్య ఆత్మత్వాచ బ్రహ్మ అస్తిత్వ ప్రసిద్ధి. ఇది అండర్లైన్ చేసుకోవాల్సిన అందరి యొక్క ఆత్మ అయ్యున్నది. ఏది? బ్రహ్మం అందరి యొక్క స్వరూపం. ఎప్పుడైనా సరే మీకంటే వేరు అని చెప్పామనుకోండి, దాన్ని గొప్ప అనకూడదు. జనాలకి ఏంటంటే మనుషులకి అది ఒకటి గొడవ. నాకంటే వేరు అది గొప్ప. ఇప్పుడు ఎవడో అక్కడ జగ్గిబాయి ఎత్తి వాసుదేవ్ ఒక శివలింగం పెట్టేసుకున్నాడు. శివలింగాలు ఎక్కడ లేవు? బృహదేశ్వర టెంపుల్లో లేదా? ఎంత శివలింగాలు ఉన్నాయి కదా, మరి నువ్వు ఎందుకు పెట్టావు అంటే, సరే చెప్తాను, ధ్యానం చేయొచ్చు ఇక్కడ. అది కూడా ధ్యానం చేసేవే. అది పూర్వకాలం ఏంటంటే 2 సిస్టమ్స్ ఉండేవి. ధ్యానం చేసేవాళ్ళు కొంతమంది, పూజ చేసుకునేవాళ్ళు, కర్మ చేసుకునేవాళ్ళు కొంతమంది. ఎక్కువగా పూర్వం కూడా దేవాలయాల్లో గొడవలు జరిగేది. ఎందుకంటే గంట ఒకటి పెట్టిపోతాడు గంట. ధ్యానం చేసేవాడికి అంటే శివలింగాన్ని ఇలా చూస్తుంటారు. బృహదేశ్వర ఆలయం, తంజావూరు టెంపుల్ గంట కొట్టుకోండి. ఈ మధ్యలో మళ్ళీ ఆరతి, ఈ మధ్యలో డమ్మడకం. అప్పుడు జ్ఞానం దగ్గరకు పోయి చర్చ చేశారు. ఏమండి, ఈ దేవాలయం వాళ్ళదా మాదా? శివలింగం ఏమిటి? మేము ధ్యానం చేసుకోలేకపోతున్నాం, గంట కొట్టేస్తున్నారు. పెద్ద గంట ఒకటి పెట్టిపోయారు మీరు అక్కడ. అది కాకుండా డమరకం పెట్టారు, పెద్ద గంట పెట్టారు. ఈ పూజారే మాటికి పూజ చేస్తుంటాడు అని చెప్తే, అవన్నీ ఓంకారం వినిపించలేదా దాంట్లో అని అడిగాను. వాడు గంట కొట్టినప్పుడు ఓంకారం ఎందుకు వెళ్ళలేదు దాంట్లో? వాడు బేబీ వాయించినప్పుడల్లా నువ్వు ఎందుకు అది వెళ్ళలేదు? వాడు మంత్రం చెప్పినప్పుడల్లా నువ్వు ఓంకార భావన ఎందుకు చేయలేదు? అందువల్ల నీ ధ్యానం చేయడంలో నువ్వు తప్పులు పో. ఇలాగా ఆల్రెడీ పెట్టే ఉన్నారు కదా, నువ్వు స్పెషల్ గా మళ్ళీ ఎందుకు పెట్టావు శివలింగం ఇక్కడ? ఎప్పుడైనా సరే పెట్టేసి ఆ యొక్క పెట్టిన దేవతను గొప్పగా అనుకుంటే అప్పుడు మనకి అన్ని తక్కువైపోతాయి. దేవతను ఎప్పుడు గొప్పగా భావిస్తుంటామో అది మనకంటే వేరైపోతుంటుంది, మనం చిన్నవాళ్ళు అయిపోతుంది. ఇక్కడ జ్ఞాన మార్గంలో అలా కాదు, మనందరి ఆత్మ అయ్యి ఉన్నది అని చెప్పగానే ఇంకా ఏది కూడా విశేషంగా అది గొప్ప ఇది తక్కువ ఉండనే ఉండదు. ఇది అసలైనటువంటి ప్రసిద్ధి. ఇట్లా ఉండాలి. ఇట్లా జ్ఞానం కలిగించుకున్న వాళ్ళు ఏ స్థలానికి వెళ్ళినా సరే మనం తెలుసుకున్నటువంటి విషయం ఇక్కడేముంది, ఆత్మస్వరూప లక్షణం ఇక్కడేముంది, బ్రహ్మ లక్షణం ఇక్కడేముంది అని వాళ్ళకి అర్థం. ఎక్కడ కూడా వాళ్ళకి అవన్నీ పట్టనే వాళ్ళు చెప్పేది నిషేధాలు. అందువల్ల సర్వస్య ఆత్మత్వాస్య బ్రహ్మ అస్తిత్వ ప్రసిద్ధి. బ్రహ్మ అస్తిత్వాన్ని ఏ విధంగా చేసుకోవాలి? అందరి ఆత్మస్వరూపంగా తెలుసుకుంటేనా, లేకపోతే ఇంకేదైనా వేరుగా తెలుసుకుంటేనా? అందుకనే అసలు నిజంగా ఇదేమో ఆపాదించుకున్న విషయం కాదు, ఇదేదో అధ్యసించుకున్నది, ఆలోచించుకున్నది, ఉపాసన చేసేటువంటి విషయం కాదు. అందరి స్వరూపమే బ్రహ్మ. సరే, అందరి స్వరూపమే బ్రహ్మం. ఎందుకనే అనన్యత్వాలు, ఎందుకనే పరిపూర్ణత్వాలు, ఎందుకని బాహ్యాభ్యంతరములు అజస్వరూపమైనది కనుక, ఎందుకని ఆల్రెడీ ఆకాశం వలె సర్వవ్యాపకము అయ్యినది కనుక, ఎందుకని బ్రహ్మం తప్ప రెండవది లేదు కనుక, ఎందుకని అని ఇంకా అడిగాడు అనుకోండి, అసలు సృష్టికి ముందే అది సదేవ స్వామి నమగ్రాసి. మరి ఇన్ని ప్రమాణాలు ఉన్నాయి కదా. ఎందుకని అది బుద్ధి కదా, బుద్ధికే సాక్షి. ఎందుకని అన్నాడు అనుకోండి, ఎందుకని వాక్కు కదా, వాక్కుకే సాక్షి. ఎందుకని అన్నాం అనుకోండి, అహంకారానికే సాక్షి. ఇంకా అందుకనే బ్రహ్మ
చూసారా, సర్వస్య ఆత్మ, అందరికి ఏమైంది? ఇప్పుడు చెప్పండి, సర్వస్య ఆత్మ అందరికి ఆత్మ అయ్యినది కాబట్టి వాక్కులకే వాక్కు, ప్రాణాలకే ప్రాణము, మనసులకే మనసు, బుద్ధులకే బుద్ధి, అన్నిటికే చూసారా, అన్నిటికీ కాలానికే అది ఆత్మ, దేశానికే ఆత్మ, వస్తువులకే ఆత్మ. అందువల్ల సజాతీయ విజాతీయ స్వగత భేదరహితమై ఉన్నది. అట్లా చెప్పుకోవాలన్నమాట. సరే, ఇలా విచారం కనబడదు, అట్లా ఇంత విచారం. అందువల్ల బ్రహ్మము అత్యుత్వ ప్రసిద్ధి, బ్రహ్మం ఉన్నది, పరమాత్మ ఉన్నాడు అని. ఎందుకు సార్ ఇట్లాగా? ఎందుకంటే సర్వోహి ఆత్మ అస్తిత్వం ప్రత్యేకి. అందరూ కూడా ఆత్మ యొక్క అస్తిత్వాన్ని గురించి చెప్తారా చెప్పరా? చెప్తారు. మళ్ళీ నేనున్నా అని చెప్తారు. అందరూ కూడా అహమస్మి అని చెప్తారు. నేను లేదని ఎవరు చెప్పరు. ఆ వస్తువు లేదు, అది లేదు, ఇది లేదు, ప్రాణం లేదని కూడా చెప్తారు. ఆత్మ లేదని ఎవరు చెప్పరు. అందువల్ల కొనుక్కున్నంత వరకు కూడా ఇట్లాంటి విషయాలు ఉంది లేదు అని చెప్తారు, వస్తుంది పోతుంది అని చెప్తారే గాని ఆత్మ ఉందండి ఇప్పుడు పోతుందండి అని చెప్పడు. అదే ప్రాణం పోవడం అంటే, అదే చచ్చిపోవడం అంటే. ఆత్మ ప్రమాణం వాటి నాలో ఇవన్నీ నాడీ మండల వ్యవస్థ అంతా తగ్గిపోతుంది, ఇవన్నీ ఇక ఇలాగా నాకు శ్వాస నిశ్వాసలు సరిగ్గా పనిచేయటం లేదు, గుండె ఆడటం కూడా తగ్గిపోతున్నది, నాడి కొట్టుకోవడమే తగ్గిపోతున్నది అని చెప్తాను. నాకు మరుపు వచ్చేస్తుంది, వాపు పడిపోతుంది, శరీరం చల్లబడిపోతుంది అని చెప్తాను. ఆత్మ లేదు అని చెప్పలేదు, చెప్పేవాడే. అందువల్ల అందరి యొక్క ఆత్మ ఉన్నది కాబట్టి నాహమస్మీతి, నేను నేనే లేదు అని ఎవరు చెప్పరు. నేను నేనే లేదని చెప్పరు. నా అహమస్మీతి, నేను లేదని మాత్రం ఎవరు చెప్పరు కదా. తిరిగి ఒకవేళ తిరిగి నా ఆత్మాస్తిత్వ ప్రసిద్ధి శాఖ, ఒకవేళ ఆత్మ లేదు అని ప్రసిద్ధి అయినట్లయితే లోకంలో ఎక్కడైనా సరే ఏమమ్మా బాగున్నారా అంటే నేను లేనే లేదు అని చెప్పాల్సి వస్తుంది. అవునా కదా? ఉన్నారా అంటే లేదు అని చెప్పాలి. ఎదుటి మనిషి కూడా ఏమన్నాడు? వాడు లేదు వాడు వస్తున్నాడు, లేని వాడు ఉన్నాడు అని చెప్పాల్సి వస్తుంది. లోక విరుద్ధమైపోతుంది. అందువల్ల ఎప్పుడైనా సరే ప్రతి ఒక్కటి లేదు అని రావాల్సి వస్తుంది. కాబట్టి అందరూ నేనున్నానని వ్యవహారం చేస్తున్నారా, నేను లేను అని వ్యవహారం చేస్తున్నారా? ఉన్నానని చేయాలి, ఉన్నానని చేయాలి. నాహమస్మితి ఇది నా ఆత్మ అస్తిత్వ ప్రసిద్ధి శాతు, ఒకవేళ ఆత్మ అస్తిత్వమే లేకపోయినట్లయితే సర్వోహి లోక నాహమస్మితి ప్రతీయత్ ఇలా చెప్పవలసి వస్తున్నాము. సర్వులు కూడా లోకులంతా కూడా, లోకుల యొక్క వ్యవహారం అంతా కూడా నేను లేదు అని ప్రసిద్ధి వ్యవహారం చేయాలి. నేను లేదు అని వ్యవహారం చేశాను అనుకోండి, ఎంత గందరగోళం వస్తుంది. నేను లేదు అంటే చెప్పండి, నేను లేదు అని అనగలడా? వాడి వ్యవహారంలో నేనున్నాను అని ముందు పెట్టుకోవాలా? వెళ్ళాలి. గణపతి కంటే కూడా ముందుగా ఎవరిని పెట్టుకోవాలి? ప్రాణం కంటే కూడా, అన్నిటికంటే కూడా ఎవరిని పెట్టుకోవాలి? ముందు నేననే పెట్టుకోవాలి. అందువల్ల ఈ నేనే ఆత్మ అయ్యున్నది, ఈ అహం స్వరూపమే ఆత్మ అయ్యున్నది, బ్రహ్మం అయ్యున్నది. ఆత్మాచ బ్రహ్మ, ఇది అండర్లైన్ చేయాలి. ఆత్మాచ బ్రహ్మ, ఆత్మే బ్రహ్మం అయ్యున్నది. చూసారు, ఇలా ప్రసిద్ధము అని చెప్పేసి ఆయన ఏమన్నాడు? ప్రసిద్ధమా కాదా? ఎందుకు ప్రసిద్ధము, ఎందుకు కాదు అంటే ఆత్మస్వరూపంలో ప్రసిద్ధమై ఉన్నదని తెలుసా మీకు అని అడిగారు.
ఆత్మస్వరూపంగా ప్రసిద్ధమై ఉన్నదని తెలుసా అని అడిగేశారు అన్నమాట. ఆత్మస్వరూపంలో ఎవరికైనా ప్రసిద్ధత్వం ఉందా? అక్కడ చెప్పగా ఎవరు? స్వస్వరూపముగా ప్రసిద్ధమా, తానుగా ప్రసిద్ధమా? ఎట్లాగనుకున్నారు? ఇది ఆశ్చర్యకరమైన అర్థమే. బ్రహ్మం తానుగా తెలుసుకోవడమే ఇక్కడ ప్రసిద్ధం. ఇలాగా తెలిసి ఉండినట్లయితే ఆత్మే బ్రహ్మమని ఇక డౌట్ పడవలసిన పని లేనే లేదు. ఇప్పుడు పూర్వపక్షికి వారికి దిమ్మ తిరిగి ఉంటుంది. తల ఏ విషయంగా తిరుగుంటుందో చెప్పండి. దిమ్మ తిరిగి ఉంటుంది. నేను ప్రసిద్ధి అనుకుంటే ఈ కొండ వలే, ఈ పండు వలే, ఈ పేపర్ వెయిట్ వలే, గోడ మీద చిత్రం వలే మనకి 5 ఏళ్ళు ఉన్నాయి కదా ఇట్లాగా అనుకున్నాను. కానీ ఇక్కడ చూడకపోతే నేను ఇక్కడ ఇదేంటి కొత్తగా ఉన్న విషయాన్ని కొత్తగా ఉంటున్నానండి. ఇప్పుడు చాలా మంది ఉన్న విషయాన్ని కొత్తగా ఉంటారు. అర్థమైందా? అది ఒక్కటే ఆత్మ విషయం. ఉన్న విషయాన్ని కొత్తగా వింటారు అన్నమాట. ఏమన్నాయంటే ఇది ఊరి గురించి కూడా నేను 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 అనుకోవటం ఉంది. ఈ నేలకి సుమారు అది ఇది అని పేర్లు పెడుతున్నాం, అది కూడా ఉంది. ఈ నేనే శరీరేంద్రియ సంఘాలను మాత్రం అనుకున్నాను, శరీరమే నేను అనుకున్నాను, జీవుడే నేను, సంసారే నేను అనుకున్నాను. ఇక్కడ చూడకపోతే ఈ నేలనేదే బ్రహ్మమా, ఈ నేలనేదే పరమాత్మ, ఈ నేలనే జగత్తుకు మూలాధారమై ఉన్నదా, ఈ నేనే సృష్టి స్థితి లయాలకి కారణమా అనేది నాకు ఇప్పుడు అర్థమైంది. చూసారా? కోటి ప్రసిద్ధార్థము చెప్పగానే పూర్వపక్షికి కూడా తన దిమ్మ అయిపోయిందా లేదా? నిన్న తిరిగింది వచ్చి అది చూసారా? అది బాగా గుర్తుపెట్టుకోవాలి. మైండ్ బ్లాక్ అవ్వడం అంటే ఇదే. అప్పుడు వీడికి అవ్వాల్సిందే. వాడు ఇన్నూరికి ఏమనుకో ఉంటాడు, ఏదో చెప్తానంటే కథ అనుకున్నాడు. ఇప్పుడు చూడకపోతే నేనే బ్రహ్మం అన్నాడు, నేనే పరమాత్మ అని వాడికి అంటాం. ఇది ప్రసిద్ధి అంటే సార్. ప్రసిద్ధి అంటే మీకేదో కంటికి కనిపించేటట్టుగాను అట్లాగా చెప్పటం ఇట్లాగా చెప్పటం కాదయ్యా, ఇది నేను రూపంలో ఉన్నటువంటి విషయమే. అందుకని లాస్ట్ లో ఏమన్నారా? ఆత్మక బ్రహ్మ అది అండర్లైన్ చేసుకోవాలి. అందుకని లోకంలో ఎక్కడైనా సరే నేను లేదు నేను లేదు అనేది ఉందా? నేనున్నాను నేనున్నానని ఉందా? నేను లేదనే మాట ఉందా? అలాగైతే నేను లేదంటే వ్యవహారం అంతా ఏమైపోతుంది? కళ్ళ కిందలు అయిపోతుందా? అవుదా? అన్నిటికీ ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. నేనున్నాను అనేదానికి ప్రమాణం ఏంటి, నేను లేదు అనేదానికి ప్రమాణం ఏంటి? రెండింటికి తానే. నేను లేదు అనేటప్పుడు కూడా తాను ఉండే అనాలి, నేనున్నాను అనేదానికి కూడా నేనే ఉండాలి. ఒక మాట తన వైపు ప్లస్ పాయింట్, ఇంకొక మాట మైనస్ పాయింట్. నేను లేదు అనేది మైనస్ పాయింట్. ఇప్పుడు మైనస్ అది. నేనున్నాను అనేది ప్లస్ పాయింట్. తన ఉండిలోకి పడిలేదు, తన లోపలికే వచ్చేసింది, తన మీదకే వచ్చింది. నేను లేదనేది తన మీదకి రాదు, బయట చేయాలి. ఇది అందరి స్వరూపమే అన్నాడు కదా. కాబట్టి ఈ రకంగా బ్రహ్మము ఆత్మస్వరూపమైంది కాబట్టి, బ్రహ్మం యొక్క లక్షణం కూడా అలాగే ఉంది కాబట్టి అందరినీ కవర్ చేసే లక్షణమే ఉందా, లేకపోతే అదేదో వ్యక్తిగా ఉండిపోయేటట్టుగా ఉందా? మొత్తం అండకుండా బ్రహ్మాండాగున్న బ్రహ్మములు వీరుకు పర్యంతో కాలదేశ అవుతూ మొత్తాన్ని కూడా కవర్ చేసేటువంటి లక్షణమే.
నిత్యమై ఉండుట, శుద్ధమై ఉండుట, పరిపూర్ణమై ఉండుట, సర్వజ్ఞమై ఉండుట, సర్వశక్తితో ఉండుట, సర్వభూతత్వమై ఉండుట, ఆకాశాదులకే ముందుండుట. తప్పులేదు. ఇప్పుడు ఈ విషయంలో చెప్తున్నా. మరి లోకం ఇట్లా మీరు అంతా చెప్తుంటే లోకంలో ఏంటి భిన్న భిన్న కథనాలుగా ఉన్నాయి. వాడి కర్మది మనకి. మీరేమో ఇట్లా చెప్తే మీరు మీ బోధ ఇలా ఉన్నది, మరి బయట చూస్తే మాత్రం మేము బతకలేకపోతున్నాం. ఈ అర్థం ఎక్కడా కనిపిస్తుంది. అందుకని గురువుల దగ్గర తత్వం విచారం చేసిన వాడు జగత్తులో బతకలేడు, నిలవలేదు, సరిపోదు. అదే కర్మిష్ఠుల దగ్గర కానీ సర్వీస్ అయిన వాడు జగత్తును బాగా వాడు వాడుకోవచ్చు. ఇక్కడ బ్రహ్మవేత్తలు అలాగా వాడుకోలేరు, వీళ్ళని వాడుకోరు ఎవరు. అందుకని అడుగుతున్నాడు పూర్వపక్షి. ఏది తరిహిలోకే బ్రహ్మ ఆత్మత్వేన ప్రసిద్ధమస్తి తతో జ్ఞాతమేవా ఇది అధిజ్ఞాతిత్వం పునరాపన్నం అన్నాడు పూర్వపక్షి. ఒకవేళ ఏమండి బ్రహ్మ ఆత్మత్వేన ప్రసిద్ధమస్తి లోకే, లోకంలో బ్రహ్మము ఆత్మస్వరూపముగానే ప్రసిద్ధమై ఉండినట్లయితే తతో జ్ఞాతమేవా ఏతద్ విషయం, ఈ విషయము తెలిసిన విషయమేగా, అందరికి అర్థమయ్యే విషయమేగా, అందరికి ఆ అనుభవంలో ఉన్న విషయమే కదా. అలాగైతే జిజ్ఞాస చేయవలసిన పని లేదా లేదు, రాదు. అజిజ్ఞాసత్వం పునరాపం. మళ్ళా తిరిగి వచ్చి పడిపోయింటే అంటే జిజ్ఞాస చేయవలసింది లేదు అనేది ఇక్కడ తెలిసిపోయింది. జిజ్ఞాస చేయవలసిన పని లేదా లేదు. ఎవరు అడిగారు ఇది? పూర్వపక్షం. ఇది షార్ట్ గా చెప్పండి, తర్వాత ఇక్కడి నుంచి మీకు చెప్తాం. నా అట్లా అనరాదు అని, అట్లా అనద్దు నేను చెప్పాను కదా, ఇలా వేదాంత విషయం జిజ్ఞాస ఇలా చెయ్యాలి అని చెప్తున్నారు. తద్విశేషం ప్రతిపత్తే ఏహమాత్రం చైతన్య విశిష్టమాత్మా ఇది ప్రాకృత జనా లౌకా ఇది కాస్య ప్రతిపన్నా. ఇదొక పాయింటే చెప్తాం. తద్విశేషం ప్రతిపత్తే. అయ్యా ఇక్కడ బ్రహ్మ విద్యా విషయం పట్ల బ్రహ్మ జిజ్ఞాస పట్ల విపరీత కొత్తులు చాలా ఉన్నాయి. అంటే విరుద్ధ వాదాలు చాలా ఉన్నాయి, విస్తృతంగా ఉన్నాయి. ఎన్ని రకాల వాదాలు చెప్పలేదు, ఇంకా పుట్టుకొస్తూనే ఉంటాయి కూడా. కాకపోతే మీరేం చేయాలంటే కారణము కార్యము అలా పెట్టుకొని చూస్తే మీకు షార్ట్ అవుతుంది. కార్యమే పెట్టుకొని చూస్తే షార్ట్ అవుతుంది మీకు. ఇప్పుడుండే వాదాలన్నీ కార్యవాదాలు, ఇవన్నీ ఒక దాని మీద బేసేయండి. అది చేసేసుకుంటే మీకు ఇంకా తర్వాత రాబోయేది కూడా మీ పిల్లలకి మీ దగ్గరకు వచ్చి వినేవాళ్ళకి చెప్పచ్చు. మరి ఒకటి తెలుసుకో, కార్యవాదాలు ఎక్కువగా ఉంటాయిలే, వాటి గురించి గొడవ పడవలసిన పనులేనే లేదు. కారణవాదము అనగానే ఎప్పుడైనా సరే బాగా గుర్తుపెట్టుకోవాల్సింది, ఎవరైనా ఒక మాట చెప్పాడు అనుకోండి, ఆ మాటని 100 రకాలుగా కార్యంగా చేసుకోవచ్చు. అట్లా ఎదురుగా దృశ్యము దేవుడు కాదు పరమాత్మ కాదు అని చెప్పామనుకోండి, దృశ్యము పరమాత్మ కాదు ఆత్మ కాదు అని చెప్పామనుకోండి, ఇది కారణం అన్నమాట. ఇప్పుడు దీన్ని రకరకాలుగా చెప్తున్నారు కదా దృశ్యాల గురించి, అది ఇది 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 అని. నువ్వు భావించుకో, నువ్వు అక్కడ చూడు, ఇక్కడ చూడు, అక్కడ ఉంటుంది హిమాలయాల్లో, ఇంకెక్కడో చంద్రలోకంలో, ఇంద్రలోకంలో అని చెప్పారు కదా. ఇప్పుడు వాళ్ళ మాటలు అక్కడ వింటే చాలు, ఏది దృశ్యమో అది పరమాత్మ కాదు అన్నారు కదా. నువ్వు 100 రకాలు చెప్పినా సరే అవన్నీ కలిపి దాంతో ఏమైపోతుంది, నెగెట్ అయిపోతుంది. ఎందుకని అది కారణవాదం ఒక్కటి.
స్థూల విషయం పరమాత్మ కాదు అన్నారు అనుకోండి, నువ్వు ఎన్ని రకాలు చూపించినా అవన్నీ స్థూలంలోకే వచ్చేస్తుంది. ఇలాగ కారణవాదం ఒకటి వింటే చాలు, కార్యమంతా కూడా మీకు దానిలోకి వస్తుంది అట్లా. కాబట్టి ఈ ప్రకారంగా ఈ ఆత్మ విషయం పట్ల చాలా మంది రకరకాలుగా వాదోపవాదాలు చేసి సిద్ధాంతాల్లా రచించిన పుస్తకాలు రాసుకొని ఇలాగ వాదాలు చేసేవాళ్ళు చాలా మంది లోకంలో ఉన్నారు. ఎన్ని వాదాలు ఉన్నాయో చెప్పలేదా? ఇప్పుడు అలాంటి వాళ్ళు ఏం చేస్తాం మనం? ఒకటి ఏం చేశారంటే ఎప్పుడు లలితా సహస్రనామం పారాయణ చేస్తుంటారు. ఒక ఆయనకి లలితా సహస్రనామం అంటే కామెడుస్తూ ఉన్నాం. ఈ మధ్యలో ఏం చేశారంటే పిరమిడ్ వాడి యొక్క ధ్యానాన్ని ఫాలో అయ్యారు. ఫాలో అయ్యేటప్పటికి శాస్త్రవేత్త ధ్యానం అనేటప్పటికి వానికి ఏదో అనిపించింది, వికారం కలిగింది మనసులో. ఆ వికారం ఇది ఊరుకుంటే లలిత వికారం రెండు కలిపి యాడ్ చేసి లలిత పిరమిడ్ ధ్యాన కేంద్రం అని పెట్టారు. అది ఏం పెట్టాడు? అప్పుడు పిరమిడ్ ద్వారా నన్ను ఫాలో అవుతున్నాడు, లలిత కోటేపల్లి నన్ను ఫాలో అవుతున్నాడు. కాబట్టి పేరు దేవుడిని కలుపుకోరా అని చెప్పి వీడు అప్పుడు వీడు చెత్త ఎవరయ్యారు? వీడయ్యాడు. దానికి దీనికి ఏమన్నా కాకర కళ్యాణికి గోకులాష్టమికి ఏమన్నా సంబంధం ఉంటాయా? ఏం చేస్తాం ఇప్పుడు? అలాగే మన బ్రహ్మ విద్యులు కానీ ఎవరైనా సరే శివోపాసన చేసేవాడు చేసేసి శివబ్రహ్మము యోగం కూడా చేశాడు, శివబ్రహ్మ యోగము అని చెప్పాడు అనుకోండి. అప్పుడు గురువు గారు చూశాడు అనుకోండి, ఎందుకు ఇట్లా ప్రాణాలు తీస్తావు, నువ్వు శివుడు కావాలంటే దాంట్లో పడుండు, యోగం కావాలంటే దాంట్లో పడుండు, ఆ రెండు కలిపి బ్రహ్మ విద్య చేసేది ఎక్కడా ఏమిటి? ఆయన ఎదురైనా అలాంటివన్నీ చేయొద్దు, లేకపోతే నువ్వు మానే పాఠానికే మారిపోలే, ఇప్పుడు ఇక్కడ కలుషితం చేస్తావే అంటే. అందుకని బ్రహ్మ విద్యలో ఇంతవరకు కలుషితం కాలేదు. ఒకవేళ ట్రై చేసినా సరే అది అర్థం కాదు. కలుషితమయ్యే విషయం ఇక్కడ లేదు. కలపలు కూడా ఒప్పుకోరు, కూడా ఒప్పుకుంటాం కదా. ఇది అలో ఇచ్చారనుకోండి, చెప్పేదానికి అన్ని ఖండించాల్సింది. మళ్ళా కాస్త లలిత కాస్త పిరమిడ్ ఇవన్నీ కుదరవు. అందుకని ఇక్కడ విశేషం గురించి విపరీతలు చాలా ఉన్నాయి. కొంతమంది దేహమాత్ర చైతన్య విశిష్టం అనే ఆత్మాన్ని పెట్టుకోవాలి. ప్రాకృత జనులు, చార్వాక జనులు, లోకాయుక్త లోకులు, పెద్ద లోకులు వాళ్ళు చార్వాక జనులు, తినే తాగడం పడి ఉండడం అంటే వాళ్ళు దేహమే ఆత్మ అనుకున్నారట. దేహం మాత్రమే అంటే ఈ దేహంలోనే చైతన్యం చూశారు. ఇప్పుడు మనకు చేతనంగా ఉందా లేదా? ఇది ఆత్మ విశేషం. ఇక్కడ చైతన్య ఆభాసే గాని చైతన్య స్వరూపం మాత్రం కానే కాదు. ఎవరు? దేహం. చైతన్య ఆభాస, శుద్ధ చేతనం కాదు, చైతన్య ఆభాస. శరీరంలో చైతన్యము నీళ్లలో సూర్యుడిలాగా, అద్దంలో బొమ్మలాగా, చూసారా గోడ మీద వెలుతురు పడినట్టుగా ఈ శరీరేంద్రియాలలో చైతన్య ఆపాత అనేది సర్వవ్యాపకంగా ఉన్నటువంటిది. ఘటాకాశం మఠాకాశం లాగా శరీరేంద్రియాలలో ప్రకాశితమయ్యి అలాగా ఆపాత రూపముగా శరీరేంద్రియాల ద్వారా పూరింపబడుతున్నదే గాని దాన్ని ఇక్కడ మనము మైనస్ చేయాల్సింది చెయ్యాలి. మైనస్ ఏం చేయాలి? శరీరం కాదు, ఇంద్రియాలు కాదు, ప్రాణం కాదు, బుద్ధి కాదు, మనసు కాదు అని కొట్టిపారేస్తే అది అన్నిటికీ సాక్షి అని తెలుసుకోవాలి. ఇక్కడ అంతే. ఇక్కడ మైనస్ చేయకుండా కానీ తెలుసుకుంటే ప్లస్ గా తెలుసుకోకూడదు. ఇక్కడ ఆత్మని ఏంగా తెలుసుకోకూడదు, అన్ని కలిసి ప్లస్ గా చేయాల్సిందేమో దేహేంద్రియ సంఘాతము, మైనస్ గా చేయాల్సిందేమో ఆత్మ ఎందు. ఆత్మ ఎందు మైనస్ చేయాలి. అలాగా చేయకుండా ఈ చార్వాదులు ఏం చేశారంటే దేహమాత్రంగా చైతన్య విశిష్టమై ఉన్నది అంటే చైతన్యంతో ఉన్నది
ఇది శరీరము ఇంద్రియాలు అన్ని ఇదే ఆత్మ అని చెప్పేసారు. అందువల్ల దేహ ఆత్మ అంటారు. ఏమంటారు వీళ్ళు చార్వాకులు అంటారు. చార్వాకులు లోకు అంటే చార్వాకులు. అప్పుడు వాళ్ళు కష్టపడి సిద్ధాంతం తయారు చేశారా, ఉన్నవాదాన్నే బలం చేశారా? ఉన్నవాదానికే బలం ఇచ్చారు. స్వాభావికంగా జనుల యొక్క ప్రవృత్తి మార్గాన్ని వాళ్ళు పట్టుకొని ఆ వాదాన్ని పరిపుష్టి చేసి పెట్టేసినారు. ఇది మనం నెక్స్ట్ క్లాస్ నుంచి కలిసి తెలుసుకుంటాం. ఓం సహనావతు సహనో భునక్తు